అన్నీ మీకు అలా డిజైన్ అయిపోయింది కదా. ఒక భోళా శంకరుడి భక్తుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ ఎట్లా అయ్యారు అన్నది ఏంటంటే కరెక్ట్, అదే మీకు చెప్పబోతున్నాను. దాన్ని బట్టి శివకేశవులు ఒకటే, తేడా ఉంటుందని వెంకటేశ్వరుడు తీసుకోవడం. నేను యాక్చువల్గా శివకేశవులు ఒకటే సార్, కానీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి కదా. మిమ్మల్ని యాక్సెప్ట్, దేవుళ్ళు ఒకటే కానీ ఈ భక్తుడిని వేరే భక్తుడు యాక్సెప్ట్ చేయాలి కదా. ఇద్దరు ఒకటైనప్పుడు వాడు దైవశక్తి, వాళ్ళకి ఈ తేడా ఉండదు, మనకుంటాయి. దైవం అంటే ఇన్ఫినిట్ పవర్. ఇప్పుడు నేను యాక్చువల్గా జీవితంలో తిరుపతి చేరుకుని కళ్ళ కూడా కనలేదు. నేను 90లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే సార్ నాకు ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ కావాలన్నా, నేను ఎంపీగా టికెట్ వెళ్ళదు కదా, ఎంపీ కాలేకపోయాను, నాకు ఇది ఇవ్వండి. ఆయన ఫైనలైజ్ చేసి అప్రూవ్ చేశాడు కూడా. ఇష్యూ చేసే సమయాన్ని కొంతమంది అడ్డం చేశారు, ఇవ్వద్దని ఆపాడు. అదే అదృష్టమైంది. లేకుంటే ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ అయ్యేవాడిని, తిరుపతి అయ్యేవాడిని కాదు. అది ఆయన ఆపిన తర్వాత అప్పుడు ఆయన మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు ఎనోన్ మినిస్టర్, ఆయన విజయబాపురెడ్డి నిర్మాత నాకు అప్పుడు పార్ట్నర్గా ఉంటే ఆయన చెప్పాడు, ఈ సుబ్రహ్మణ్య గారికి ఇది ఇస్తారంట తిరుపతి దేవస్థానం. అప్పుడు నాకు తెలిసింది. నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి, చెన్నారెడ్డి దగ్గరికి వెళ్ళి, సార్ చాలా థ్యాంక్స్, మీరు నాకు తిరుపతి ఇస్తా ఉన్నారంట ఫిల్మ్ వద్దంటే ఆయన కోపడ్డాడు. నీకు ఎవరైనా చెప్పింది, నేను ఎవరికి ఇవ్వలేదు అనుకోలేదు, నీకు నువ్వు అడిగి ఫిల్మ్ డెవలప్మెంట్ అన్నాడు. అది భగవత్ లీల. ఆయన లేదు నాకు అదే కావాలి సార్ పట్టుబట్టి. సరే ఆయన దగ్గరికి వెళ్ళాను, మాగంటి రవీంద్రనాథ్ చౌదరికి. నేను ఎక్కడ చెప్పాను, మేమంటే మీరు చెప్పారని చెప్పి నేను తెలిసిపోయి నేను ఫూల్ అయ్యాను. ఆయన ఫైర్ అయ్యాడు ఆమె మీద, ఎవరైనా చెప్పింది నీకు నేను ఇస్తున్నాను, మరి మీరు చెప్పి నేను ఎక్కడ చెప్పాను. సో ఆయనతో భగవంతుడు పలికించాడు, మళ్ళీ ఆయన మర్చిపోయాడు పలికడం. నాకు దీని మీద ఆశ పుట్టించాడు, గట్టిగా ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాను, చైర్మన్ అయ్యాను. ఇది దైవలేదు. ఎంపీ అయి ఉన్నాను, ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ అయి ఉన్నాను. ఈ పాయింట్ ఎవరు చెప్పారు మీకు ఫస్ట్ టైం మీకు చెప్తాను ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. కానీ సార్ నిత్యం శివ పూజలతో మీ ఇల్లు పావనం అయిపోతుంటుంది. పొద్దున్న లేస్తే నిద్రపోయే వరకు శివుడికే కైంకర్యం, శివుడికే అన్ని పూజలు. అదే పాయింట్. ఇంత శివభక్తుడిని వెంకటేశ్వర స్వామి దయలేంది అసంభవం చైర్మన్ కావడం. సో ఆయన నాకు ఇవ్వడమే కాదు, నా మనసుకు ప్రేరేపించాడు కదా. లేకపోతే నాకు ఐడియా కూడా లేదు, ఆశ్చర్యం ఇది. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు ఆయనకు గుర్తు లేదు ఏం చెప్పాడు, మరి ఆయన చెప్పాడు నాకు విజయబాబు నాయుడు చెప్పడం. విజయబాబు నాయుడు ఫేమస్ నిర్మాత తెలుసు మీకు, ఆయన చెప్పడం, దాని మీద నేను ప్రయత్నం చేయడం, ఇది మా మిరకల్ కదా, అది వెంకటేశ్వర స్వామి దయ కదా, ఆయన దయ, తండ్రి దయ. ఇప్పుడు ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు మీరు శివకేశవులకి ఇద్దరికి పూజలు చేస్తుంటారా, లేకపోతే కేవలం తపస్సులో వెంకటేశ్వర స్వామికి ఆయన మూలమంత్రం జపిస్తాను, తారక రాముడికి జపిస్తాను, ఈశ్వరుడు శివపంచాక్షి జపిస్తాను, చాముండేశ్వరి తల్లికి జపిస్తాను, లక్ష్మీ గణపతికి, సిద్ధి వినాయకుడు, పంచముఖ హనుమాన్, విచిత్ర వీర హనుమాన్, కార్యసాధక హనుమాన్, పంచముఖ వీర హనుమాన్ కవచ స్తోత్ర మంత్రం ఎన్ని జపిస్తాను. ఇవి కాకుండా గాయత్రి, కాళీమాత, దుర్గామాత, రాజరాజేశ్వరి, బాలత్రిపుర సుందరి, మహాదుర్గ, మహాలక్ష్మి, బహుళాముఖి, జగన్మోహిని, మహాకాళి, మహాకాళి తర్వాత కామాక్షి, కామేశ్వరి, భాగ్యలక్ష్మి, మహాలస, అపరాజిత, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, ఆదిపరాశక్తి, ఎన్ని మంత్రాలు జపిస్తాం రోజు. దీంతో పాటు చాముండేశ్వరి. ఎంత టైం పడుతుంది సార్ ఇవన్నీ చేయడానికి? 15 minutes. 2.5 గంటలు పూజ చేస్తారు, 2 గంటలు మీ శరీర పూజ చేస్తారు. అంటే వ్యాయామం, లింక్ ఇదే, ప్రాణాయామం రెండు కలిపి ప్రాణాయామంతో చేస్తారు కదా. ఓహో, ఓకే. ప్లస్ ½ అవర్ ఇది చేస్తాను బ్రీతింగ్. సాయంకాలం వాకింగ్ బెండింగ్ చేస్తాను టైం దొరికినప్పుడు.
అది ఉంటే రోజుకి 5 hours పడుతుంది బాడీ, బట్ రోజు వీలు కాదు, ఒక్కో రోజు చేయలేకపోతుంది. ఇది టైం ఉన్నప్పుడు అదర్వైజ్ ఎక్సర్సైజ్ అన్ని పూజ అంతా కలిసి 3.5 hours మేము కంపల్సరీ. సో జ్యోతిర్లింగాలన్నింటినీ దర్శించారా మీరు? అక్కర్లేదు, వీలు కాదు. నేను నా కాశీ విశ్వనాథుడు నా గుండెల్లో ఉంటాడు. తర్వాత రెగ్యులర్గా వెళ్తుంటారండి ప్రతి సంవత్సరం కార్తీక మాసం. అట్లనే ఇది మన నేపాల్లో కాఠ్మండ్లో ఉన్నటువంటి పశుపతినాథ్ అద్భుతం. ఈ రెండే నేను ఎవ్రీ ఇయర్ శ్రీశైలంకి దాదాపు 20 సంవత్సరాలు పోయాను, 10 సంవత్సరాలు. ఇప్పుడు అక్కడ ఎక్కువ రష్ అయిపోయి అక్కడ కూర్చోవడం వీల్లేదు. ఈ రెండు బాగున్నాయి. అంతా ఈశ్వరుడే కదా. మొన్న సోమనాథ్ టెంపుల్ పోయాను, ఇది కూడా అద్భుతమైన టెంపుల్, చాలా అద్భుతంగా ఉంది. ఈశ్వరుని గుండెలో పెట్టుకుందాం, మనం ఎక్కడ వెళ్ళకుండా పర్లేదు. ఆర్నెస్లో ఈశ్వరుడే. మీది ఏ కార్యక్రమం అయినా సరే, ఏ ఈవెంట్ అయినా, ఏ ప్రోగ్రామ్ అయినా మీ స్తోత్రంతో మీరు మొదలు పెడుతుంటారు. అంటే అక్కడ ఎవరు యాంకర్లు ఉన్నా, ఎవరు ప్రోగ్రామ్స్ రన్ చేసినా సరే, మీరు మాత్రం స్టేజ్ మీద కంపల్సరీగా ఒక స్తోత్రమైనా, ఒక పద్యమైనా, ఏదో ఒకటన్నా మీరు ఉచ్చరిస్తారు. ఇంత దానికి కారణం ఏంటి సార్? ఎవరు చేయకపోతే నేను చేస్తాను, ఎవరు చేత కాదు. ప్లేబ్యాక్ సింగర్స్ కూడా చెప్పలేరు ఏది. సో నేను చేస్తే అందరూ ఆనందిస్తారు. నేను పార్లమెంట్ కమిటీ చైర్మన్గా ఆల్ మినిస్ట్రీస్ 26 మినిస్ట్రీస్ నా కింద ఉన్నాయి. నాకు వాళ్ళ జవాబు చెప్పాలి చేసిన ప్రశ్నలకి. ఒక్కొక్క మీటింగ్ 5-6 మంది సెక్రటరీస్ వస్తారు. హోమ్, డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్, ఫైనాన్స్, ఆల్ డిఫరెంట్. అంతా అయిన తర్వాత కన్క్లూజన్ ఐ బ్లెస్ దెమ్ విత్ మంత్ర. అందరూ హ్యాపీ అనమాట. అదొక సిస్టమ్ పెట్టి ట్రెడిషన్. ఇప్పుడు దాదాపు ఈ 3 సంవత్సరాల్లో ఎన్నో మీటింగ్స్, 100 మీటింగ్లు పెట్టుకుంటాం. ప్రతి మీటింగ్లో బ్లెస్ చేస్తాం. అట్లనే మీటింగ్స్లో కూడా, పబ్లిక్ మీటింగ్స్లో మంత్రంతో, శ్లోకంతో బ్లెస్ చేస్తాం. మొత్తం మంత్రాలన్నీ కంఠస్థం వచ్చండి మీకు? ఆల్మోస్ట్ కంటే ఉంది. ఈశ్వరుడు ఇస్తాడు పవర్, కంఠస్థం మనసుకు అంత తెలుసు. అయితే మీ లైఫ్ కంఠస్థం అనరు, అది ఏకసంతాగ్రహ అని ఒకసారి చూస్తే వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఈ మధ్య వచ్చింది ఆ పవర్. ఇది మంత్రాలు అటు చూస్తే మైండ్కి వచ్చేస్తుంది. ఎక్కువ కంఠస్థం అక్కర్లే, అదొక స్టేజ్కి వచ్చింది. సో మీ లైఫ్లో ఈ డిసిప్లిన్ ఏదైతే ఉందో, అంటే ప్రతి ఒక్కటి క్రమశిక్షణగా చేస్తున్నారు. అది మీ పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ అవ్వచ్చు, ఏదైనా సరే. ఈ డిసిప్లిన్ అంతటికి కారణం మీ మదర్ అని విన్నాను నేను. అంటే మీ అమ్మగారు మిమ్మల్ని అద్భుతంగా నాకు తీర్చిదిద్దింది. నాలో నూరిపోతుంది. సక్సెస్ కావాలి, లైఫ్లో సాధించాలి, అందరూ మెచ్చుకోవాలి, ఇదే నా మైండ్లో ఉండి చదువు ఎప్పుడు పూర్తి అయిపోద్దా, ఎప్పుడు సాధిస్తామని 18 ఏళ్ళకి ఫినిష్ చదువు. మా తల్లి జీనియస్ అని. 18 ఏళ్ళకి డిగ్రీ ఎలా చేశారంటే డబుల్ ప్రమోషన్లా? అప్పుడేమీ అబ్జెక్షన్ లేదు. నేను 14.5 years కాలేజ్ జరిగింది. ఓకే. అప్పుడు నిక్కర్లో ఉండేది కాలేజీలో. అప్పుడు ప్యాంట్లు వేసింది నిజాం కాలేజ్. నెల్లూరులో చదివాను, ఆర్ఎస్ఆర్ హై స్కూల్లో ఎస్ఎల్సీ వరకు. ఫస్ట్ టైం ఇక్కడ నిజాం కాలేజ్ జరిగింది. అంతే 4 ఏళ్ళు, పీయూసీ 1 year, బీకామ్ 3 ఏళ్ళు, 4 ఏళ్ళు. సో 17.5 years అయిపోయింది. అప్పుడే అబ్జెక్షన్ లేదు, ఎందుకో నోబడి అబ్జెక్షన్, వయసు రిస్ట్రిక్షన్ లేదు ఆ రోజు. సో మీ లైఫ్ ఎటు వెళ్ళాలి, ఏం ఆప్ట్ చేసుకోవాలనేది డైరెక్షన్ అంతా మీ మదరే ఇచ్చారు. ఆవిడ చదువుకున్నారండి? డైరెక్షన్ ఆమెకి ఏం తెలుసు, అచీవ్ ఇన్ లైఫ్ ఉంది. ఆమె చెప్పింది బిజినెస్లో అచీవ్ చేయమంది. ఆమెకు రాజకీయ సంగతి తెలియదు. నేను బిజినెస్లోంచి మనం రాజకీయం పోయా, అది నా పర్సనల్. బట్ మీరు బిజినెస్ చేయాలి అని మాత్రం ఆవిడ మీకు చెప్పారు? బిజినెస్ చేయాలి కదా, మేము ల్యాండ్ లెస్ అయిపోతుంది. వ్యాపారం చేయకపోతే ల్యాండ్ లార్డ్ బికమ్ ల్యాండ్ లెస్. కానీ మీరు చాలా బ్రైట్ స్టూడెంట్ అని విన్నాను సార్. మీరు అకాడమిక్స్లో టాపర్ అని, అద్భుతంగా మార్క్స్ వచ్చేవని. మరి ఏనాడు మీరు ఒక ఉద్యోగం అంటే ఉన్నతమైన స్థితిలో వేరే ఉద్యోగంకి వెళ్ళాలి అట్లా ఎప్పుడు అనుకోలేదా? వ్యాపారమే ఉండేదా మీ మైండ్లో? ఉద్యోగం, మన ఉద్యోగం ఇస్తాం, మన వాడు అంటే అసలు మీకు చిత్రం ఏంటంటే, నెల్లూరులో అక్కడ ఇంగ్లీష్ మీడియం లేవు ఆ రోజుల్లో. 50 ఏళ్ళ కింద 50 ఏళ్ళు లేవు. తెలుగు చదివాం. నిజాం కాలేజ్ చేరినప్పుడు ఒక్క ఇంగ్లీష్ వర్డ్ రాదు, నాకు రాదు. బై హార్ట్ చేసి పాస్ అయ్యాను. ఓకే. గ్రేట్ స్ట్రగుల్. చదువు పూర్తయిన తర్వాత హ్యాడ్ డిటర్మినేషన్, ఐ మస్ట్ హ్యావ్ ద కమాండ్ ఆఫ్ ద లాంగ్వేజ్. సో నౌ ఐ కెన్ ఎంథ్రాల్, ఐ కెన్ స్టిమ్యులేట్, ఐ కెన్ మ్యాగ్నిఫై, ఐ కెన్ ఎలక్ట్రిఫై, ఐ కెన్ ఇన్స్పైర్ ఎనీబడి ఇన్ ఎ బెఫిటింగ్ వే. ఐ కెన్ స్పీక్ ఎక్స్టెంపోర్ అనేది సబ్జెక్ట్ ఇన్ పార్లమెంట్. అలా బిల్డప్ చేసాను కమాండ్. చూడ లాంగ్వేజ్ ఎట్ చేసాను. సాధన ఎన్నేళ్ళలో నేర్చుకున్నారు భాష ఇంగ్లీష్? 3-4 years వచ్చేసి. ఓకే.
అట్లా భాష రావడం కాదు, కమాండ్ ఓవర్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ నేర్చుకోవడం బేసికల్గా మీకు పట్టుదల ఎక్కువ, అన్నీ నేర్చుకోవాలి, ఏదో చెయ్యాలన్న ఒక పట్టుదల అయితే ఉంది బాగా.